విజయవాడ యువకుడి మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ అరెస్ట్ చేసింది. తొలి రోజు సిట్ చీఫ్ రవిప్రకాష్ 5 గంటల పాటు నాగరాజును ప్రశ్నించి సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఇక కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ మాయం కావడంతో సంచలనంగా మారింది. విజయవాడలో గాది సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సింగ్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోకి తీసుకుని కంట్రోల్ రూమ్ కు తరలించింది. ఆయన్ను సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ ప్రశ్నించారు. సాయి కృష్ణను ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది, అతన్ని కృష్ణలంక పోలీసులకు టాస్క్ ఫోర్స్ ఎప్పుడు అప్పగించిందని విచారించారు. నాగరాజును అరెస్ట్ చేసే సమయంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సిట్ అధికారుల్ని నాగరాజు మద్దతుదారులు స్థానికులు అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. మాకు రక్షణ మీరేనంటూ పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పిల్లసాయి మీద 23 కేసులున్నాయి. 25 ఏళ్ల వయసు. కాపు 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 అని కార్డు వాడారు. రాధారంగ మిత్రమండలి కార్డు కూడా వాడారు. అయితే ఆయన ఆ పిల్లసాయి అనేవాడు ఇదే కాపుల పిల్లలను చేసి చాలా పెద్ద అరాచకం చేశాడు. నేను నోటితో చెప్పలేను మీడియా ముఖంగా. అలాంటి వాళ్ళ కోసం ఏ కాపు స్పందిస్తుంది, ఏ రాధారంగ మిత్రమండలి స్పందించాలి? చెప్పండి, సమాధానం చెప్పాలి. ఇదే విజయవాడలో ఉన్నటువంటి రాధారంగ మిత్రుల వాళ్ళు కూడా వాళ్ళు వాడిన మాటకి సమాధానం చెప్పాలి. మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇక సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో వైసీపీ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. క్రిమినల్స్ ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని, కుల సమావేశాలతో చిచ్చుపెట్టే కుట్రలను తిప్పికొట్టాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగుతున్నారని, కూటమి ఐక్యత చాటేలా మంత్రులందరూ స్పందించాలని స్పష్టం చేశారు. నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తు పెట్టుకోమని తోటి కాపు సోదరులు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. కాపులకి 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాను, కాపులంతా నా వెంట నిలవమని అడగండి. ఛాలెంజ్. ఈ రాష్ట్రంలో కాపు యువత ఆలోచిస్తారు, కాపు ఓటర్లు ఆలోచిస్తారు. ఒరే ఇదేదో బలవంతులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట తప్పడు మడమ తిప్పడు చేస్తాడేమో అనేసి ఉన్నారు. ఎటో జగన్మోహన్ రెడ్డి జైలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎటో ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి, క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఏదో మా కాపుల్లో 5 మంది సూపర్ మ్యాన్లు సెలెక్ట్ చేయొచ్చు కదా. అందరూ సూపర్ మ్యాన్లే, 5 మంది సూపర్ మ్యాన్లు ఉన్నారు. ఎవరో సెలెక్ట్ చేయండి కాపు నాయకులుగా. వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మరోవైపు నాగరాజు అరెస్టు తర్వాత సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం జరిగింది. హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి కంప్లైంట్ ఆధారంగా ఈ కేసులో సెక్షన్లు మార్చారు. ఇక నాగరాజు అరెస్టుపై సాయి కృష్ణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కింది స్థాయిలోని వారికి కూడా న్యాయం జరుగుతుందని దానికి నాగరాజు అరెస్టే నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇక సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం కలిగిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్న పూర్తి సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు తేల్చారు. 4 రోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ను మాత్రమే ఉంచి మిగతాదంతా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఇటీవలే
ఈ కేసు విచారణ సందర్భంగా నెల రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను అత్యంత భద్రంగా దాచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరో దొరకకుండా కీలకమైన సాక్ష్యాధారాలను పూర్తిగా రూపుమాపేందుకే ఈ నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. డేటా రికవరీ నిపుణుల సాయంతో డిలీట్ అయిన ఫుటేజ్ను పునరుద్ధరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.